వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. హుషారు పిట్టలు అంటూ మనందరినీ హుషారు చేయడానికి మన ముందుకైతే వాసవి గారు రాబోతున్నారు. మరి మూవీ ఎలా ఉండబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. హలో వాసవి గారు, ఎలా ఉన్నారు? హలో హలో బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి అసలు ట్రైలర్ చూసిన తర్వాత టీజర్ మీద ఉన్న ఒపీనియన్ అంతా పోయి కొంచెం పాజిటివ్ అలా మొత్తం చేంజ్ అయిపోయినట్టుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా పాజిటివ్‌గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. మీ మదర్ చేసేటప్పుడు టీజర్ చూసిన తర్వాత కొంచెం నెగటివిటీ వచ్చింది కదా! చాలా వచ్చింది. అంటే దాని తర్వాత గూడా మా మమ్మీ వద్దన్నారు, ఇలా ఎళ్ళొద్దు అని చెప్పడం జరిగిందని మీ స్టేజ్ మీద చెప్పడం జరిగింది గదా! లేదు లేదు. వద్దనలేదండి. ఎవరు కూడా వద్దనలేదు. ఓకే. స్టోరీ మేము వినేటప్పుడు కొంచెం మాకు వద్దనిపించింది. అవాయిడ్ చేసాం. ఓకే. స్టోరీని అవాయిడ్ చేసాం. ఆఫ్టర్ రిలీజింగ్ ఎవరిని ఏమి అవాయిడ్ చేయలేదు. ఓకే. స్టోరీ అప్పుడు వద్దన్నారు. మరి ఇప్పుడు స్క్రీన్ మీద మిమ్మల్ని చూసిన తర్వాత స్క్రిప్ట్ అంతా ఇప్పుడు థియేటర్‌లో గూడా మీరు ప్రివ్యూ చూసి ఉంటారు కదా! సో, మీ మదర్ ఒపీనియన్ ఏంటి మరి? మా మదర్ ఒక్కటే కాదండి, మై హోల్ ఫ్యామిలీ కూడా అందరూ చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా పాజిటివ్‌గా ఉన్నారు. రేపు రిలీజ్ అయ్యాక కూడా అందరు ఆడియన్స్ కూడా అలానే పాజిటివ్‌గా అవుతారని నేను కోరుకుంటున్నాను. ఓకే. అంటే కొంతమందికి సక్సెస్ రావాలంటే చాలా లేట్‌గా వస్తుంది గదా! మీకు ఒక టీజర్‌తోనే మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల ప్రాంతంకి గూడా కంప్లీట్‌గా తెలిసిపోయినారు. అంటే అంత రీచ్ అవుతుంది ఈ సినిమా తీసేటప్పుడు, అంత ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయని అనుకున్నారా? ఎక్స్‌పెక్ట్ చేసారా? అంటే సురేష్ ప్రొడక్షన్స్ రాకముందు వరకు ఒక డౌట్ అయితే ఉన్నింది. ఎప్పుడైతే సురేష్ ప్రొడక్షన్స్‌లో మా సినిమా రిలీజ్ అవుతుంది అని మాకొకటి వచ్చిందో అప్పుడైతే నేను 100% నమ్మాను. మన మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, హిట్ అవుతుంది అని చెప్పి. ఫస్ట్ నుంచి కూడా స్టోరీ మీద నాకు చాలా గట్టి నమ్మకం. అదే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అంటే ఇది ఈ ఈ స్టోరీకి మీరు ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యారా? లేకపోతే ఎలా అండి? ఎలా అప్రోచ్ అయ్యారు డైరెక్టర్ గారు మిమ్మల్ని? మీరు ఈ కథని మెయిన్‌గా ఎంచుకోవడానికి ఏ రీజన్ మిమ్మల్ని హుక్ పాయింట్ ఏది మిమ్మల్ని ఓకే చేసింది? నార్మల్ అండి. కాస్టింగ్ ఇంకా ఆడిషన్స్ త్రూనే వచ్చాము. స్టోరీ కూడా కొంచెం నచ్చి ఇప్పుడున్న జనరేషన్‌కి కనెక్ట్ అవుతుందని చెప్పేసి ఓకే చేసాం. ఓకే. మీరు జెన్‌జీ కదా! మీరు జెన్‌జీకి లేదు, జెన్‌జీ అనుకోవచ్చు కానీ జెన్‌జీ కాదు. ఓకే. అంటే ఓకే. మీరు మాకు ఏమంటారు? మేము జెన్‌జీ అనుకుంటున్నాము. జెన్ ఆల్ఫా అనుకుంటున్నాము ఇంకా. అయ్యో! జెన్ ఆల్ఫా, జెన్‌జీ కన్నా కూడా ముందు ఒకటి ఉంటుంది కదా! మీరు అలా అనుకోవచ్చు. అంటే మీ స్కిన్ రహస్యం ఏంటి మరి? అంత నా ఏజ్ మీరు? గాడ్స్ గ్రేస్ అండి. ఓకే. అంటే మేమేమనుకుంటున్నామంటే మీరు నిజంగానే ఇంటర్మీడియేటో, స్కూలో అనుకుంటున్నాం. లేదండి. ఐ హావ్ కంప్లీటెడ్ మై ఫ్యాషన్ డిజైనింగ్ ఆఫ్టర్ +2. అసలు దీనికైతే చాలా షాక్ అవుతారు ఆడియన్స్. ఈ నిజాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు. సో, మీ కో స్టార్‌గా వర్క్ చేశారు కదా! తనతో చేయడం ఎలా అనిపించింది? గుడ్ అండి. ఐయామ్ హ్యాపీ. అంటే ఫస్ట్ మూవీలో కూడా అంత ఏమంటారు పాజిటివ్‌గా సపోర్టివ్ కో యాక్టర్ దొరకడం అనేది అది చాలా నిజంగా బ్లెస్సింగ్ అది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీ కెరియర్ ఖచ్చితంగా టాప్‌కెళ్ళిపోతుందని మాకు తెలుసు. కానీ మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఫర్దర్‌గా ఎలాంటి మూవీస్‌లో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? అది ఇంకా స్టోరీస్‌ని బట్టి తెలుస్తుంది మనకి. నేనైతే చాలా పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నాను. స్టోరీ అదేమంటారు మూవీ రిలీజ్ అయితే మంచి స్టోరీస్ వస్తాయని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. వచ్చాయి కానీ సినిమా రిలీజ్ అయ్యాక మంచిగా అనౌన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఓకే. అంటే మీ ఫస్ట్ డెబ్యూనే కదా ఇది? దిస్ మై ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.